నాన్న గుర్తొస్తాడు, అందుకని ఏడుపొచ్చింది. హాయ్ ఫ్రెండ్, మా నాన్న రియల్ ఎస్టేట్ చేసేవాడు. అయితే రేత్రి వస్తా 1 గంట ఆ టయాన మా పిల్లలకి తినే కొనుక్కొని వచ్చాడు. గుంటూరు నుంచి వెళ్తా, మాది గుంటూరు దగ్గర ఊరు. అయితే మా నాన్న వెళ్తా ఇటు వచ్చి పిల్లలకి తినే కొనుక్కొచ్చి ఇచ్చి వెళ్దాంలే అని వచ్చాడు. వస్తే మా నాన్న 1 గంట అప్పుడు వస్తుంటే దారి మధ్యలో దెయ్యం కనపడిందంట. దెయ్యం అంటే ఒక ఆడకూతురులాగా నిల్చొని ఉందంట ఫ్రెండ్. నిల్చొని ఉండి బండి ఆపిందంట. బండి ఆపితే మా నాన్న, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు ఉండవు ఈ టయాన అని అడిగాడంట. అడిగితే ఏం మాట్లాడకుండా బండి దగ్గరకు వచ్చి నిలబడిందంట. నిలబడితే సరే ఇక్కడ ఎందుకు ఉండవు, రా వదిలిపెడతాను అన్నాడంట. అంటే నువ్వు బతికిపోయావు పోరా అని పోయి ఆమె బురదలో దూకిందంట ఫ్రెండ్. ఎవరా ఈ టయానని మా నాన్న కాకుండా లైట్ వెలిగించాడంట. వెలిగించినాక ఇంకా అంతలో ఎమ్మటే వచ్చేసి నాకు స్నాక్స్ పిల్లలకి కొనుక్కొచ్చి లెగ్ పీసులు అవన్నీ ఇచ్చేసి వెళ్తా, అమ్మ ఇట్ట సంగతి ఇట్ట వత్తంటే ఇట్ట కనపడింది, ఇట్ట కానొచ్చిందని చెప్పాడు. సరే నాన్న ఈ టయాన్ని మరి వచ్చావు కదా, మరి వెళ్తాను ఎందుకు, ఉండు నాన్న ఈ టయాన్ని వెళ్ళబాకన్నా అంటే చేయితే ఎమ్మటే వెళ్ళాలమ్మా, పొద్దున రిజిస్ట్రేషన్ ఉంది, వేరే వాళ్ళు వెళ్తా, నేను ఇటు వచ్చాను వాళ్ళు వెళ్ళారు అని చెప్పాడు ఫ్రెండ్. చెప్పినాక నాన్న వెళ్ళి చెప్పి వెళ్ళాడు. ఎమ్మట ఒక అరగంట ఉన్నాడు. పిల్లలు నిద్రపోతుంటే లేపి పిల్లలకి అన్నీ తినిపించి వెళ్ళాడు. వెళ్ళినాక ఇక్కడి నుంచి వెళ్ళినాక ఒక 5-6 నెలలకి నాన్న బాగలేక చనిపోయాడు. నాన్న చనిపోయి 2 నెలల 17వ తారీఖుకి 3 సంవత్సరాలు ఫ్రెండ్. నిజంగా దెయ్యాలు ఉండయి అంటారు ఫ్రెండ్, నిజంగా ప్రాణాలు తీస్తాయి అంటారా? ఏమో ఫ్రెండ్, మా నాన్న బాగానే ఉన్నాడు. తిరుగుతానే చిన్న జ్వరం వచ్చింది. ఇంకా జ్వరంలోనే బాగలేక మా నాన్న చనిపోయాడు ఫ్రెండ్. నిజంగా ఉంటాయి అంటారా? అలాగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్. మీకు దెయ్యాలు అలాంటివన్నీ నమ్మకమేనా? నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్, ఎందుకంటే నా కళ్ళ ముంగలే జరిగింది కాబట్టి నమ్ముతున్నాను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం.